మైల కూడా లేదమ్మా అరుణాచలంలో. రమణులు చెబుతారు అది ప్రకృతి ధర్మం, స్త్రీమూర్తికి అది జరుగుతుంది, అది జరగవలసింది, అది దానివల్ల మైలేమిటి అలా ఒప్పుకోరు ఆయన. అంతా ఒకటే, మైల లేదంటాడు ఆ తండ్రి అక్కడ. జ్ఞానక్షేత్రం ఇది, ఎవరికి ఈ మైల? నీకా నాకు నువ్వెవరు నేను ఎవరిని, ఇంకా మైల ఎక్కడ ఉంది కానీ నీకు నాకు, ఆ దేహాలు వచ్చినాయి పోతాయి అలా చెబుతారు ఆయన. ఆ రమణులు తల్లిగారికి ఆయన ఆ తల్లి కొన్ని గంటల పాటు అలా ఉంటే ప్రాణం ఉపసంహరించుకునే సమయం. ఆ తండ్రి రమణులు కూర్చొని ఆయనకి జన్మనిచ్చిన తల్లి పట్ల ఆ కుడి చేతిని ఎడం చేతిని గుండె మీద తల మీద పెట్టి ఆమె యొక్క ఆలోచనల పరంపరని ఆ మనస్సునంతా కూడా హృదయంలో అణిచిపెట్టేస్తాడు. అంటే అక్కడికి పరిసమాప్తం చేశాడు, బయటికి రానివ్వకుండా. అక్కడ ముక్తి ఇచ్చేసినట్టు ఇక అంటే మళ్ళీ ఏమీ ఉండదు, అంత తపశ్శక్తి ఉంటుంది. అందువల్ల ఆమె ఉత్క్రమణం అయిపోయింది. అప్పుడు లేవండి అమ్మ, ముక్తిలోకి వెళ్ళారు, లేవండి భోజనాలకి. మైలు ఉంది అక్కడ, అంత ఉంటుంది రమణం దగ్గర. ఈ మైల ఎవరికి? ఆత్మతత్వమే అంతా. దాన్ని శుద్ధంగా పెట్టుకో, అడ్డం పడి నీ నలకలు ఉన్నాయి వాటిని తీసిపడాయి ఆలోచనలు అని చెప్తాడు. కాబట్టి అరుణాచల ప్రవేశం వారు అది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, అది తినొచ్చు, ఇట్లాంటి నియమ నిబంధనలు ఎలాంటిది లేదు. ఎలా ఉన్నా ఆత్మశుద్ధిగా మనశ్శుద్ధిగా మనశ్శాంతితో ఉండటానికి పరిపూర్ణమైన మనస్సుతో అక్కడ ఉండాలి. ఇతరమైన ఆలోచనలు లేకుండా ఆ నామస్మరణతో 14 కిలోమీటర్లు తిరిగినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అనుభూతి చెందుతారు. అంతేగాని ఈ నియమ నిబంధనలు అలాంటివి లేవు. ఆ దారి మధ్యలో కాళ్ళు అయితే కూర్చోవచ్చు, ఆకలి వేస్తే తినొచ్చు, ఏమైనా టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చినా 1 కానీ 2 కానీ, మళ్ళీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు తలస్నానం చేయాలేమో కదా అని కాస్త అట్లా బిగించుకొని పోతూ ఉంటారు. దోషం. అక్కడ చుట్టూ ఉంటాయి, గవర్నమెంట్ వారు పెట్టారు, అక్కడ చేసుకుని కాళ్ళు కడుక్కుంటూ అయిపోయింది.